వ్యూవర్స్, మనం వచ్చేసి తెలంగాణ గవర్నమెంట్ 3వ తరగతి చూస్తూ ఉన్నాము. ఈవీఎస్ సైన్స్. ఆడుకుందాం. మస్తాన్, రహీం, లత, కమల, జానీ, గిరి ఆటలాడడానికి మైదానానికి వెళ్ళారు. అక్కడ ఇంకా చాలామంది పిల్లలు ఉన్నారనమాట. వీళ్ళు మటుకు కాకుండా వాళ్ళంతా రకరకాల ఆటలు ఆడుతూ ఉన్నారనమాట. వారు ఏ ఆటలు ఆడుతున్నారో చూద్దామా. చూడండి, రకరకాల అయినటువంటి ఆటలు ఆడుతూ ఉన్నారనమాట పిల్లలు. పై చిత్రంలో పిల్లలు ఏ ఆటలు ఆడుతున్నారు? మీరు ఈ ఆటలే ఆడుతారా? మీరు ఏ ఆటలు ఆడుతారు? ఆటలంటే ఎవరికైనా చాలా ఇష్టం కదా, మరి ఆటలు ఎందుకు ఆడాలి? ఆటలు రకాలు. ఆదివారం నాడు గిరి ఇంట్లోనే వాళ్ళ అక్కతో చెల్లితో రకరకాల ఆటలు ఆడాడు. మస్తాన్ తన స్నేహితులతో కలిసి ఆట స్థలంలో రకరకాల ఆటలు ఆడాడు. గిరి ఏ ఆటలు ఇంట్లో ఆడి ఉండవచ్చు, మస్తాన్ ఏ ఆటలు ఆట స్థలంలో ఆడి ఉండవచ్చు. జట్లలో చర్చించి కింద పట్టికలో రాయండి. ఇక్కడ ఇంట్లో ఆడుకునేటువంటి ఆటలు, ఆరు బయట ఆడుకునేటువంటి ఆటల పట్టిక తయారు చేశారు కదా. మరి మీ అక్క, అమ్మ, నాన్నమ్మ, తాతయ్యలు వాళ్ళ చిన్నతనంలో ఇవే ఆటలు ఆడేవారా? వాళ్ళు ఆడినటువంటి ఆటలు ఏవి తెలుసుకుని రాయండి. మీ తాతయ్య, నాయనమ్మ, అమ్మమ్మలు, అమ్మ నాన్నలు వారి చిన్నతనంలో ఆడినటువంటి ఆటల్లో ఇప్పుడు మీరు కూడా ఆడుతున్న ఆటలు ఏవి? మీరు ఆడని ఆటలు ఏవి? ఇవన్నీ మీరు కనుక్కొని రాయండి. కింది చిత్రాలను చూడండి. వీటిని ఆడడానికి ఏ ఆట స్థలాల్లో అవసరమవుతాయో చూడండి. అట్లాగే వాటిని ఎక్కడ ఆడుతారు? ఇంట్లోనా, ఆరు బయట, కింది చెట్టు కింద అనేటువంటి చూడండి. ఇక్కడ చూడండి, ఇతను వచ్చేసి వాలీబాల్ ఆడుతూ ఉన్నాడు. తర్వాత వచ్చేసి వాలీబాల్ వచ్చేసి ఆరు బయట ఆడుతారు. తర్వాత ఇక్కడ క్రికెట్ ఆడుతున్నారు, బయట ఆడుతారు. తర్వాత వచ్చేసి త్రో బాలు, తర్వాత ఫుట్బాల్, ఇవన్నీ బయట ఆడుతారు మైదానంలో. తర్వాత వచ్చేసి ఇక్కడ దాయాలు ఆడుతూ ఉన్నారు. ఇది వచ్చేసి స్నేక్ ల్యాడర్ అనమాట. ఇది వచ్చేసి ఇంట్లో ఆడుతారు. చెస్, స్కిప్పింగ్ ఇవన్నీ వచ్చేసి ఇంట్లో ఆడుతారు. రకరకాల ఆటలు. మీరు రకరకాల ఆటలు ఆడుతుంటారు కదా. వీటిలో కొన్నింటిని ఒక్కరే ఆడుతుంటారు, మరికొన్ని ఆటల్లో తోటి వారితో కలిసి ఆడుతుంటారు, ఇంకా కొన్ని ఆటలను ఎక్కువ మంది కలిసి ఆడుతూ ఉంటారు. ఇలాంటి ఆటల వివరాలు జట్లలో చర్చించి కింది పట్టికలో రాయండి. ఇవన్నీ మనము తయారు చేద్దాము. పట్టికల్లో మీకు వచ్చేసి నోట్స్ రాసేటప్పుడు మనం చూద్దాము. వాటి గురించి నోట్స్లో చూద్దాము. ఆట వస్తువులు. శ్వేత, నిఖిల్, సల్మా, అజిత్, మేరీ, సంకల్ప్ సాయంత్రం క్రికెట్ ఆడుకోవడానికి వెళ్లారు. ఇందుకోసం బ్యాటు, బాలు, బంతి, వికెట్లను తమ వెంట తీసుకుని వెళ్లారు. ఇలా మీరు ఆడుకునేటువంటి కొన్ని ఆట వస్తువులు కావాలి కదా. అలాగే కొన్ని ఆటలు ఆడడానికి ఆట వస్తువుల అవసరం లేదు. దాగుడు మూతలు ఆడడానికి ఎలాంటి ఆట వస్తువులు అవసరం లేదు. ఇలా ఆట వస్తువులు అవసరం లేని ఆటలు ఏవి? ఆట వస్తువులు అవసరం ఉన్నటువంటి ఆటలు ఏవి? పట్టికలో రాయండి. సరే, ఆటలు నియమాలు. రాము, జానీ, గోపి, ముంతాజ్, శ్రీను, మురళి, శ్రీధర్, పీటర్, జబ్బర్, మస్తాన్ కబడ్డీ ఆడుతున్నారు. ఆట మధ్యలో అందరూ గొడవ పడ్డారు. ఆటలో వేసినటువంటి తప్పుల మీద గొడవ జరిగిందనమాట. ఆట ఆగిపోయింది. మురళి, జానీ, మస్తాన్ ఆట ఆడమని ఇంటికి వెళ్ళారనమాట. మేము ఆడము అని చెప్పేసి, దొంగ ఆట ఆడుతున్నారు, మేము ఆడమని చెప్పేసి వెళ్ళిపోయారు. మీకు తెలుసా, కొన్ని ఆటలను జంతువుల సహాయంతో ఆడతారు. ఇక్కడ చూడండి, మనము ఫోటోలో చూడండి, పోలో ఆటలో ఆటగాళ్లు గుర్రాలపై స్వారీ చేస్తూ బంతిని మల్లెట్ అనే కర్రతో కొడుతూ ఆడుతారనమాట. ఇక్కడ వచ్చేసి చూడండి, ఇక్కడ హాకీ వచ్చేసి గుర్రాల పైన వచ్చేసి ఆడుతారనమాట. దీన్ని ఏమంటారంటే మల్లెట్ అనే కర్రతో ఆడుతారనమాట. కొన్ని ఆలోచించి చెప్పండి. పిల్లలు ఆటను మధ్యలో ఎందుకు ఆపేశారు? ఆటల్లో గొడవలు లేకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఆలోచించండి. ఏ ఆటలైనా నియమాలు ఉంటాయి. నియమాల మేరకు ఆటలు ఆడాలి. ఎప్పుడైనా సరే ఆటలు ఆడేటప్పుడు నియమాలను అతిక్రమించకూడదు. అతిక్రమించితే ఏమవుతుంది? ఈ విధంగానే గొడవ పడాల్సి వస్తుంది అనమాట. ఆటల్లో ఒకరు గెలిస్తే మరొకరు ఓడిపోవాలి. ఇది వచ్చే సహజం అనమాట. గెలుపు ఓటములను సమానంగా స్వీకరించగలగాలన్నమాట. ప్రతి ఒక్కరు ఎవరైనా సరే ఇది నేర్చుకోవాల్సినటువంటి ఒక పాఠం అనమాట. గెలుపు ప్రతి ఒక్కరికి వస్తుందని రూల్ ఏం లేదు, ప్రతి ఒక్కరు ఓడిపోతారని రూల్ ఏం లేదనమాట. ఇక్కడ వచ్చేసి గెలుపు ఓటములను కూడా సరిసమంగా తీసుకునేటువంటి మనసు అనేటువంటిది మనకు ఉండాలా ఆటగాళ్ళకి. మనం ప్రతిరోజు తప్పక ఆటలు ఆడాలి. ఎందుకంటే ఆటలాడితే ఆరోగ్యంగా ఉంటాం కాబట్టి. స్నేహితులు పెరుగుతారు. తర్వాత వచ్చేసి ఆటల్లో నియమాల్లో మాదిరిగానే వ్యక్తిగత శరీర భద్రతకు కూడా కొన్ని నియమాలు ఉన్నాయన్నమాట. వీటిని వ్యక్తిగత శరీర భద్రతా నియమాలుగా పిలుస్తామన్నమాట.
నవంబర్ 14 బాలల దినోత్సవం సందర్భంగా పిల్లలందరికీ ఆటల పోటీలు పెట్టారు. పరుగు పందెంలో గోపి అందరికన్నా వేగంగా పరిగెత్తి మొదటి బహుమతి పొందాడనమాట. ఇప్పుడు చూడండి, కప్పు గెలుస్తూ ఉన్నాడు. పాఠశాలలో పిల్లలు ఉపాధ్యాయులు గోపిని అభినందించారు. చాలా పాఠశాలల్లో ఇలాంటివి జరపడం లేదు. ఇప్పుడు వచ్చేసి ఎక్కడ ఏ పాఠశాలలోనూ ఈ యొక్క ఆటలు అనేటువంటిది ఉండడం లేదు. ఆటల సమయం ఒకే ఒక రోజు, వారానికి ఒక్కసారో ఏమో పీటీ ఉంటుంది. ఆ పీటీ ఉండేటప్పుడు కూడా వచ్చేసి క్లాసులు తీసుకుంటా ఉంటారు టీచర్లు వచ్చేసి. దయచేసి పిల్లల్ని ఆ విధంగా ఉంచొద్దు, క్లాసులు తీసుకోవద్దు. ఆ పీటీ పీరియడ్ని వాళ్ళని ఆడనివ్వండి. ఎందుకంటే పీటీ పీరియడ్లో ఆడనిచ్చినట్లయితే వాళ్ళకి ఆరోగ్యపరంగా పిల్లలు ఆ యొక్క ఎండ తగిలి చాలా ఆరోగ్యకరంగా ఉంటారు. అది కాకుండా వచ్చేసి ఆ యొక్క పీటీ అనేటువంటి దానికోసమే ఎదురు చూస్తుంటారు చాలా మంది పిల్లలు అనమాట. సో దాన్ని వచ్చేసి వృధా చేసి చదువు అని చెప్పేసి వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టొద్దు. చదువు అనేటువంటిది ఇంపార్టెంటే, కాదంటలేదు. కానీ అదే విధంగా వచ్చేసి పిల్లల యొక్క ఆటలు కూడా చాలా ఇంపార్టెంట్ అనేటువంటిది చాలా మంది స్కూల్లో చాలా మంది గమనించడం లేదు. ఇది గుర్తించండి ప్లీజ్. దయచేసి వచ్చేసి ఆ యొక్క పీటీ పీరియడ్ వచ్చేసి పిల్లల కోసము ఇచ్చేయండి. సో క్లాసులు తీసుకోవద్దు. ఆ క్లాసులు ఏదో ముందుగానే ఇవన్నీ తీసేసుకునేసేయండి. క్లాసులన్నీ కరెక్ట్ టైంలో మనము పాటించినట్లయితే పిల్లలు కూడా చాలా ఆరోగ్యకరంగా వాతావరణంలో పెరుగుతారనమాట. మీ పాఠశాలలో బాగా ఆటలు ఆడే వాళ్ళను ఎప్పుడెప్పుడు అభినందించారు? ఆటల్లో గెలిచినటువంటి జట్టుని ఏమని అభినందిస్తారు? ఇప్పుడు వచ్చేసి ప్రతి ఒక్కరు గెలుపు ఓటములు అనేటువంటిది ప్రతి ఒక్కరికి సొత్తు కాదనమాట. ఒకరు ఈసారి గెలిస్తే రేపు ఇంకొకరు గెలుస్తారనమాట. సో కాబట్టి గెలుపు ఓటములను మనం ఎప్పుడు వచ్చేసి ఆలోచించకూడదు. మన ప్రయత్నం మనం చేయాలన్నమాట. ఆ యొక్క ఉద్దేశం అనేటువంటి పిల్లలకి నేర్పించండి. సరే, కొన్ని కీలక పదాలు నేర్చుకుందాము. రకరకాల ఆటలు, ఇంట్లో ఆడుకునే ఆటలు, బయట ఆడుకునే ఆటలు, ఆట వస్తువులు, ఆటల నియమాలు, పోలో ఆట, తర్వాత వచ్చేసి అతిక్రమించరాదు, తర్వాత వచ్చేసి పరుగు పందెం, గెలుపు ఓటమి, తర్వాత వచ్చేసి ఆటల పోటీలు, ఆటగాళ్ల లక్షణాలు, అభినందిస్తారు. సో ఈ విధమైనటువంటి పదాలు ఈ యొక్క లెసన్లో నేర్చుకున్నాము. సరే, మనము ఈ యొక్క లెసన్లో మనం ఏం నేర్చుకున్నాము? ఆటలు ఆడడం వల్ల ఆరోగ్యంగా ఉంటాం. మొట్టమొదటి పాయింట్ ఇదే. ఆనందం కలుగుతుంది, పిల్లలు హ్యాపీగా ఉంటారు. మీరు చూడండి, పీఈటీ కోసమే ఎదురు చూస్తూ ఉంటారు చాలా మంది పిల్లలు. మీరు చూడండి, స్కూళ్ళల్లో గమనించి చూడండి, స్నేహం పెరుగుతుంది, చాలా మంది ఫ్రెండ్స్ అవుతారు. ఆటలు ఎన్నో రకాలన్నమాట. ఒక్కరే ఆడేవి, జట్లుగా ఆడేవి, ఇంట్లో ఆడేవి, బయట ఆడేవి. ఒకప్పటికి నేటికి ఆటల్లో ఎన్నో మార్పులు వచ్చేసాయి. అందరూ ఏం చేస్తున్నారు? మొబైల్ పట్టుకొని వాడిని కాల్ చేద్దామా, వీడిని కాల్ చేద్దామా అని చెప్పేసి పబ్జి గేమ్స్ అన్ని ఆడుతూ ఉన్నారనమాట. ఆ విధంగా వచ్చేసి యువతరం అంతా చాలా ఇబ్బంది ఫేస్ చేస్తున్నారు చాలా మంది పేరెంట్స్ అనమాట. తర్వాత ఏమైంది? ఇప్పుడు వచ్చేసి ఆ యొక్క ఆటలు అనేటువంటిది మరలా తలెత్తుతూ ఉన్నాయి యాప్ల రూపంలో. సో ఈ విధంగా వచ్చేసి ఇలాంటి ఆటలు ఆడడం వల్ల యువతరం అనేటువంటిది మనము మన యొక్క జనరేషన్స్కి మన యొక్క జనరేషన్కి మనం ఏమి నేర్పిస్తున్నాం అనేటువంటిది కొంచెమైనా ఆలోచించండి. కాబట్టి మనము ఆటలు బయట ఆడిపించండి. పార్కులు ఎన్నో కట్టున్నారు. తర్వాత బీచ్లకు తీసుకెళ్ళండి, వాళ్ళని ఆడిపించండి. సో వాళ్ళు ఆడుకునేటువంటి ఎన్ని సంవత్సరాల వరకు ఆడుకుంటారు? 14 సంవత్సరాలు లేకపోతే 15 సంవత్సరాల వరకు ఆడుకుంటారు. ఆ తర్వాత వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత కాస్త ఆట అనేటువంటిది మర్చిపోతారనమాట. కాబట్టి వాళ్ళ చదువుల వాటిల్లో పడి వాళ్ళు అసలు ఆటలు అనేటువంటిది మర్చిపోతారు. కానీ ఆటలు అనేటువంటిది చిన్నవాళ్ళని లేదు, పెద్దవాళ్ళని లేదు, ప్రతి ఒక్కరూ ఆటలు అనేటువంటిది ఆడండి. సో ఈ విధంగా ఆడడం వలన మనకేమవుతుందంటే వ్యక్తిగతంగా ఆరోగ్యంగా ఉంటాము, ఆనందంగా ఉంటాము. సో ఇది వచ్చేసి అవాయిడ్ అనేటువంటి చేయొద్దు. నేడు అనేక కొత్త ఆటలు వచ్చాయి. కొన్ని ఆటలు ఆడడానికి ఆట వస్తువులు అవసరం అనమాట, కొన్నింటికి అవసరం లేదు. ఆటల్లో గెలుపు ఓటములను సమానంగా తీసుకోవాలి ప్రతి ఒక్కరు. మన ఇంట్లో కూడా వచ్చేసి పిల్లలకి అలాగే పెంచాలన్నమాట. ఆటలు నియమాల ప్రకారం ఆడాలి. అలాగే వ్యక్తిగత శరీర భద్రత నియమాలు కూడా పాటించాలి. అంటే వ్యక్తిగతంగా ఎటువంటి వాళ్ళని వచ్చేసి ఆ బాల్తో బంతితో కొట్టడము, వాళ్ళని వచ్చేసి హింసించడము, అలాంటి పనులు చేయకూడదు. ఇవన్నీ మనము గుర్తించుకొని మనము ఆటల్ని సంతోషంగా ఆనందంగా ఆడాలి. అదేవిధంగా మన యొక్క ఆరోగ్యం కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అనేటువంటిది ఈ యొక్క లెసన్లో మనం నేర్చుకున్నాము, ఈ యొక్క పాఠంలో నేర్చుకున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.